ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ పిఎంసికి ప్రతిరూపం పత్రిజీ కార్యక్రమంలో ఈరోజు ఈ అనకాపల్లి జిల్లాలో ఎందరో పిరమిడ్ మాస్టర్లు అందరికీ పిఎంసి ద్వారాగా ధ్యాన అనుభవాలు తెలియజేయడానికి పిఎంసి టీము అనకాపల్లి రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అనకాపల్లి టౌన్లో నూకాలమ్మ సన్నిధిలో శ్రీ రామలక్ష్మి పిరమిడ్ ధ్యాన కేంద్రం వెలసి ఉంది. దాని యొక్క విశిష్టత చెప్పడం కోసం నిర్మాణ గ్రహీత మన కాండ్రేగిల నూక రామలింగస్వామి గారు వచ్చి ఉన్నారు. దాని గురించి చెప్పడం కోసం ఆయన మాటల్లో ఆయన ధ్యానం ముందు, ధ్యానం తర్వాత, ధ్యాన అనుభవాలు, ధ్యానంలోకి ఎలా వచ్చారో ఈరోజు ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీరు తెలియజేయండి. ఓకే. నేను 2002లోని బుద్ధప్రకాష్ గారు అనకాపల్లి సీనియర్ పిరమిడ్ మాస్టరు బుద్ధప్రకాష్ గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని రావుగోపాల స్టేడియం తీసుకురావడం, ఆయన్ని మొట్టమొదటిసారిగా కలవడం జరిగింది. అయితే ఆయన నడక ఎలా ఉండేదంటే పత్రిజీని అనుభవించడం మేము పరిగెట్టేవాళ్ళం. మా వయసు నాకు ఇప్పుడు 72 సంవత్సరాలు. ఆయనతో నడలేక ఎవరు కూడా పోటీ పడేవారు కాదు. అంత యాక్టివ్గా ఆయన నడిచేవారు. అందరికీ కూడా షేక్ హ్యాండ్లు ఇస్తూ ఉండేవారు. తదుపరి అయితే ఆయన్ని ఆ రోజు కలవడం జరిగింది, కానీ అప్పటికి ఇంకా జ్ఞానంలో రాలేదు. మళ్ళీ 2010లో ప్రకాష్ గారు వారి మిత్రబృందం సత్యనారాయణ థియేటర్లోని అక్కడ మళ్ళా బ్రహ్మర్షి పత్రిజీ గారిని తీసుకురావడం, అక్కడ కలవడం జరిగింది. ధర్మిల 2012లో సింహాచలం జ్ఞాన మహాచక్రాన్ని నిర్వహించడం జరిగింది. అప్పుడు పత్రిజీ తాలూకా వాయిస్ అంటే ఆయన తాలూకా స్పీచ్కి ఆకర్షితున్నై నేను శాకాహారిగా పూర్తిగా మారి అప్పటి నుంచి కూడా పత్రిజీ తాలూకా వెంట పడడం జరిగింది. తదుపరి 2013లో కట్టాల్లోని జ్ఞాన మహాచక్రం నిర్వహించినప్పుడు ఆ జ్ఞాన మహాచక్రానికి వెళ్ళడం, పత్రిజీ తాలూకా విశేషమైన స్పీచ్ అంటే ఆయన శాకాహారం గురించి ఎంత బాగా చెప్పాలో విడమర్చి అందరినీ కూడా తినలేని వాళ్ళ తిన్నోళ్ళందరూ కూడా ఆయన తాలూకా మాటలకి పరవశులై శాకాహారులుగా మారడం జరిగింది. తర్వాత అందరూ కూడా ఆయన వెంటబడి ఆయన తాలూకా పరిచయ కార్యక్రమాన్ని కానీ ఆయన తాలూకా హస్తాన్ని చెయ్యిని ప్రతి ఒక్కరు కూడా సెకండ్ ఇచ్చుకోవడం, తిరగడం అంతా జరిగింది. ఆనాటి ఆ మహాసభకి జ్ఞాన మహాచక్రానికి కనీసం రోజుకి 1,00,000 మంది వచ్చి భోజనాలు చేయడం, టిఫిన్లు చేయడం, ప్రతిరోజు ఏదో కార్యక్రమం రాజకీయ నాయకులు వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరి చేత స్పీచ్ ఇవ్వడం జరిగేది. అదొక కళ, అంటే నవ్వుతో నా భవిష్యత్తుగా ఆ రోజుల్లో జరిపించారు. అప్పుడు అందరూ కూడా దేశవ్యాప్తం ప్రపంచవ్యాప్తంగా కూడా టీవీల్లోని మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి తాలూకా పాపులారిటీ పెరగడం జరిగింది. ఆయన మాటల్లోని ఎంతసేపు కూడా భగవంతుడు నీకు శ్వాసే గురువు, భగవంతుడు ఎవరు లేరు, నీ శ్వాసే నీ గురువు, నువ్వే శ్వాస ఆనాపానసతి, నువ్వే మాస్టర్ ఈ రోజు నుంచి. అలాగే అందరినీ కూడా మాస్టర్స్గా తయారు చేశారు. ఆనాటి నుంచి నేను ఆయన తాలూకా అయితే అప్పటికే నేను సత్యసాయి డివోటీగా ఉండడం వలన 95లోనే మానేయడం జరిగింది. శాకాహారిగా ఉన్నాను. అప్పుడు నాకు ఒక మిత్రుడు, అంటే ఇందులోనే వచ్చాను, ఈ శాకాహార ర్యాలీ అట్లా కూడా తిరగడం జరిగింది.
ఒక మిత్రుడు అంటే నాకు పైలోకాలకి అంటే మనకి ఉన్న 14 భువన భాండాల్లోని కిందన పాతాళలోకం పైన స్వర్గం అంటే ఈ అతల సుతలు ఇలా 14 భువన భాండాలని ఆయన తాలూకా అంటే మన సిల్వర్ కార్డు ద్వారా నేను ప్రయాణం చేయడం జరిగింది. అయితే ఆ ప్రయాణం చేయడంలోని ఈ భూలోకం, పౌరలోకం, సౌరలోకం, మహాలోకం, తపోలోకం, స్వర్గం, నరకం, ఈ సత్యలోకం ఇవన్నీ కూడా దాటి ఈ లోకాలన్నీ కూడా సిల్వర్ కార్డ్ సహాయంతోనే మనం ఏ జీవైనా పైలోకానికి వెళ్ళాలంటే మన సూక్ష్మ శరీరంతో వాటిని బట్టి మనం వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు విపరీతమైన నాకు కూడా తలనొప్పి ఆఖరికి వచ్చింది. మన సత్యలోకానికి వెళ్ళేసరికి ఏమిట్రా చూసారు అంటే బంగారం మరగబెడితే రంగు ఎలా వస్తుంది? ఎరుపు రంగు కాదు, పసుపు కలరు కాదు. బంగారం ఛాయ్తోని ఒక అరచేయంత మందం పదార్థాన్ని చూశాను. అదే భగవంతుడు. ఈ భగవంతుడి రూపం కానీ ఏమీ లేదు. నిర్గుణ స్వరూపుడు, నిరాకార స్వరూపుడు భగవంతుడు. భగవంతుడు నిర్గుణ స్వరూపుడు, నిరాకార స్వరూపుడు. అటువంటి సూక్ష్మమైన అరచేతి మందమంతా రూపాన్ని చూడడం జరిగింది. అదే భగవంతుడు అని చెప్పారు ఆయన కూడా. అంటే ఆయన తమిళియన్ అంటే తెలుగు వచ్చును. ఆయన ల్యాప్టాప్లో చూసి అవన్నీ చెప్పడం మనకి భగవంతుడు ఎక్కడో లేదు, ఈ సృష్టితారక రహస్యం అంతా అక్కడే ఉంది. ఎన్ని ఈ భూలోకం మనం అనుకుంటాం, ఈ సౌరమండలంలోని ఈ నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలు కాకుండా మనకి ఈ పంచభూత అంటే ఈ ఆకర్షణ శక్తి వాటితోనే ఉంటుంది. అక్కడే ఏ లోకానికి ఆ లోకమే. ఇలాంటి సౌర కుటుంబాలు కొన్ని వేలు ఉన్నాయి. మన ఈ శూన్యం తాలూకు అంతే ఎవరో కూడా చూడలేదు. మహారుషులు, మన పూర్వీకులు ఋషులు వాళ్ళ తాలూకా దివ్యజ్ఞానం వలన చూసి వాళ్ళు గణిత శాస్త్రం, ఖగోళం ఏదైనా వాళ్ళు దర్శించి మనకి చెప్పడం జరిగింది. అలాగనే ఈ అన్ని లోకాలని కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా తన సూక్ష్మ శరీరంతో స్థూల శరీరం ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. ఈ స్థూల శరీరాన్ని విడిచి మన సూక్ష్మ శరీరంకి వెళ్ళినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడ ప్రయాణం చేయొచ్చు, అది అలవర్చుకుంటేనే. కానీ మరి నాకు ఎలా అవుతుందంటే నేను అంతకుముందు ఈ సూక్ష్మ శరీరయానం చేసి ఉండలేదు. కానీ ఆ మిత్రుని సహాయంతో నేను ఆ లోకాలన్నీ చూడడం, దాన్ని భగవంతుడు మా పత్రిజీ సార్ కూడా అదే అంటారు, భగవంతుడు లేడు, ఏమీ లేరు, మీకు ఏమీ లేదు. ఆయన నిర్మోహమాటంగా చెప్పారు, మీరు మీ శ్వాసనే నమ్ముకుంటే శ్వాసే గురువు, శ్వాసే దైవం. అన్నింటికీ శ్వాస ఉన్నంతసేపు కూడా మనిషి శవం అవుతాడు, శ్వాస పోతే శవం అవుతాడు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇది అందరికీ తెలిసిన నిత్య సత్యం. అలాగే మనందరం కూడా భగవంతుడి తాలూకా ఎందుకంటే మనల్ని మనం మన శ్వాసనే నమ్ముకోమని జీవించమని చెప్పారు. అది నా మొదటి అనుభవం. తర్వాత నాకు ఏ విధమైన అనారోగ్య సమస్యలు కానీ మరొకటి కానీ ఏమీ లేదు. నేను అప్పటి నుంచి కూడా పత్రిజీని తాలూకు సిద్ధాంతాలని పాటిస్తూ వస్తున్నాను. తదుపరి 2002 సెప్టెంబర్ 17వ తారీఖుని నిర్మాణం చేయడం పిరమిడ్ మన అప్పాజీ తాలూకు కుటుంబం వాళ్ళ చేత ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ నిర్మాణం కూడా 3 నెలలు అయిపోయింది. అంటే పత్రిజీ చనిపోయిన తర్వాత సమాధి దగ్గరికి కూడా మనం వెళ్ళి రావడం జరిగింది కట్టాల్లోని. నిజంగా మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి సమాధి చుట్టూను. అక్కడ కూడా బాగా మనకి పాజిటివ్ ఎనర్జీతోనే కూడుకొని ఉంది. ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పత్రిజీ నిమిత్తం 5 ఎకరాలు స్థలాన్ని అక్కడ శక్తి స్థలం కేటాయించడం జరిగింది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. ఆ విధమైన అనుభవాన్ని నేను
పొందాను. అంటే మీరు యాక్చువల్గా ఫస్ట్ నుంచి భక్తి మార్గంలో సాయి డివోటీ నుంచి ఈ యొక్క ఆధ్యాత్మ మార్గంలోకి ఎలా రావాలనిపించింది? మీరు ఫస్ట్ నుంచి ప్రతి శనివారం ఇంటి దగ్గర ఆ సాయిరామ పూజ పెట్టి ఆ సాయిరామ భజనలు కీర్తనలు పాడించేవారు. ఆ మార్గం నుంచి ఈ యొక్క ధ్యాన మార్గానికి మీకు ఎలా రావాలనిపించింది? ఎలాగ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చారు? అది ఒక్కసారి అనుభవం షేర్ చేసుకోండి. నేను 1963లో బౌద్ధ భిక్షులు, బౌద్ధ తాలూకా సన్యాసులు వీళ్ళందరూ కూడా ప్రతి స్కూల్కి కూడా వచ్చి జీహింస చేయరాదు, భూతదయ చూపించాలని చెప్పేసి వాళ్ళు ఎక్కువగా ప్రచారం చేసేవారు. ఆ ప్రచారానికి నాలోని మనసు అవును నిజమే, మనం ఈ జీవరాశులే కదా, వాటిని మనం ఎందుకు హింసించాలి, వాటిని ఎందుకు చంపాలని చెప్పేసి ఆ రోజు నుంచి శాకాహారిగా మారాను. మేము జనరల్గా శాకాహారులను కాదు, మాంసాహారులు జన్మత. 63లో వాళ్ళ ప్రచారానికి భూతదయకి జీవహింస చేయకూడదని చెప్పేసి ఆ సిద్ధాంతాన్ని లోబడి నేను ఆ రోజు నుంచి మానేశాను. వ్యవసాయం చేసేటప్పుడు కూడా ఎర్రచీమలు నీరు పారుతుంటే గడ్డి మీద ఎక్కువ ఉంటాయి. అవి కరిచినా సరే కాలు దులుపుకోవడమే కానీ అట్లా నలిపి చంపడం అంటూ చేయలేదు. అలాగ నేను 1963 నుంచి 1970 వరకు కూడా అలాగే అహింసా సిద్ధాంతాన్ని దీన్ని నమ్ముకొని ఉన్నాను. తదుపరి నాకు పెళ్ళైన తర్వాత 69లో పెళ్ళైంది. 70లో మా అమ్మగారు అన్నంలోని ఎగ్గు ఇలాంటివి పెట్టి జైన్లో మీద మళ్ళీ అన్నం కప్పేసిన తర్వాత నేను ఆ ఫుడ్ తినడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి మళ్ళా నేను శాకాహారం నుంచి మాంసాహారంగా అప్పుడు మారడం జరిగింది. ఆ తదుపరి 1990లోని మా అన్నయ్య, మా ఆవిడ, మా వదిన వీళ్ళందరూ కూడా, అయితే నేను మొదట సత్యసాయిని నమ్మేవాడిని కాదు. అయితే అప్పటికి అందరూ కూడా ఇక్కడ మనకి బాలా మేడం గారు వాళ్ళు కూడా ఫస్ట్ నేను తట్టపర్తి వీరరాఘవరావు చేత బాలా మేడము క్లాస్ పెట్టడం జరిగింది రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలోని. అప్పుడు మా పాప ఆడపడుచు కలిపి వాళ్ళు రమ్మను ఆ క్లాస్కి వెళ్ళడం. నేను తట్టపర్తి వీరరాఘవ గారి ద్వారా జ్ఞానంలోకి బాలమ్మన్ ద్వారా రావడం జరిగింది. అప్పుడు ఏంటంటే మనకి కళ్ళు మూసుకొని నుదుటి దగ్గర దృష్టి పెట్టి మనసుని దాని మీద లగ్నం చేసినప్పుడు వాళ్ళు తేలిపోయినట్టు అనిపించేది. అక్కడి నుంచి మనం చేసే పని ఏముందండి, హాయిగా శ్వాసను తీసుకోవడం, శ్వాసను వదలడం, ఈ రెండింటిని గురించి వీళ్ళందరూ చేసిన దాని మీద నేను కూడా చేయడం జరిగింది. అదే దానివల్ల మనకి అయితే నాకు ఏ విధమైన ఆరోగ్య రుగ్మతలు కూడా ఆనాటికి ఏమీ లేవు. అదే దీని మీద ఒక మంచి పని చేసినప్పుడు అందరం కూడా దాన్ని సహకరించాలనే ఉద్దేశంతో నేను ఇంట్లో ఎవరు చెప్పినా సరే వాళ్ళెవరూ పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు శాకాహారంలోని. నేను శాకాహారం పూర్తిగా మొదలెట్టి జ్ఞానానికి అక్కడి నుంచి తట్టపర్తి వీరరాఘవరావు ద్వారా బాలమ్మని ద్వారా నేను రావడం జరిగింది. మీ వయసు 72 సంవత్సరాలు. 72 సంవత్సరాలు అయినప్పుడు కూడా మీరు బైక్ మీద ప్రకృతి వ్యాలీ, గుమ్మకోట దగ్గర ప్రకృతి వ్యాలీ ప్రతి సంవత్సరం కూడా బైక్ మీద వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మీరు ఈ ధ్యానం వల్ల శక్తిని సంపాదించుకొని ఆ ధ్యాన శక్తి వల్ల మీరు అంత దూరం బైక్ వల్ల వెళ్తున్నారా? మీ ఆరోగ్య సీక్రెట్ ఒకసారి మా పిఎంసి ప్రేక్షకులకు తెలియజేయండి. అయితే స్వతహాగా మరీ నేను ఆరోగ్య విషయంలో ఏ విధమైన మనకి లోపం లేదు. అయితే వెళ్ళాలనుకుంటే బస్సు కంటే బండి మీదే ఎక్కడికైనా వెళ్తే ఈ ప్రకృతి తాలూకా గాలి పీల్చుకోవడం వలన అవునాయండి, లేదంటే మరొకటి అవునైనా ధైర్యంగానే అప్ టు గుమ్మకోట వరకు వెళ్ళడం. గుమ్మకోట నుంచి నేను అరకు వ్యాలీ కూడా బెలూన్ ఫెస్టివల్కి ఆ బైక్ మీద వెళ్ళి వచ్చేస్తుంటే అందరూ దెబ్బలాడినా చాలామంది ఆ తోవలోనే ఈ బళ్ళు ఆగిపోవడం, ఇబ్బంది పడడం నేను చాలామంది చూశాను. కానీ మన మనోధైర్యం
ఉంటే మనం ఎక్కడికైనా ఏదైనా సాధించవచ్చు. అది మన తాలూకా పిరమిడ్ తాలూకా శక్తి అన్నీ కూడా మనకి ఎప్పుడూ మనకి వెన్నంటే ఉంటాయి. దానివల్ల మనం జ్ఞానం చేయడం వలన మనోధైర్యం కూడా వస్తుంది. పిరికి అన్నది మనిషిలో ఎప్పుడూ కూడా పెట్టుకోకూడదు, ధైర్యాన్ని కోల్పోకూడదు. ధైర్యంతో ఉంటే ఎక్కడికైనా మనం వెళ్ళి వచ్చేయచ్చు. గుమ్మకోట ప్రకృతి వాలికి వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళినా సరే మిగతా వాళ్ళందరూ బస్సుల్లోని, ఆటోల్లోని, వ్యాన్లో వచ్చేవారు. నేను ఏనాడు కూడా అయితే ఎవరైనా వస్తే తీసుకెళ్ళేవాడు, నాతో పాటే వచ్చేవారు, నాతో పాటు బైక్ మీద. లేదంటే నేను ఒక్కడనే వెళ్ళిపోయి హాయిగా మనకి ఈ శ్వాస మీద ధ్యాస తాలూకా పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఏ మనిషికైనాను చేసి చూస్తే తెలుస్తుంది అనుభవం. అందరూ కూడా దాన్ని మనం మనస్సులో పెట్టుకొని ఏదో వరాలు కురిపించిన ఎక్కడి నుంచి ఏం కాదు, మన శ్వాసే మనకు ధైర్యం. అన్నింటికీ శ్వాసే దైవం, శ్వాసే ధైర్యం కూడాను. అలాగా ఆ విధంగా అనుకొని నేను గుమ్మకోట ప్రకృతి వారి కానీ లేదంటే అరకు కానీ మనం చూడాలని, బెలూన్ ఫెస్టివల్ చూడాలని ఇంట్రెస్ట్తోని ఎంత ప్రమాదకమే అంటే ఆ వయసులో కూడా ప్రమాదమైనా సరే హాయిగా వెళ్ళి రాగలిగాను. దానికి కారణం ఏంటంటే మన ప్రకృతి వ్యాలీలో ఉన్న గాలి కానీ లేదంటే అక్కడ ఉన్న ఎనర్జీస్ కానీ మనిషికి ఎప్పుడూ కూడా సహాయ సహకారాలు ఇస్తూ ఉంటాయి. మన తెలియకుండానే మనలో ధైర్యం వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగానే వెళ్ళి రావడం జరిగింది. ఆర్ఈసిఎస్ డిపార్ట్మెంట్లో మీరు సుమారుగా 40 సంవత్సరాలు 28 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. ఆ ఉద్యోగంలో కూడా మీరు ఫస్ట్ నుంచి కూడా నో కరప్షన్ అనే ఒక వాక్యంతోనే మీరు చాలా అద్భుతంగా ఉద్యోగం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పేసి ఈ గుడ్ విల్ ఉంది. దాని గురించి ఆ ఉద్యోగం గురించి ఒకసారి అక్కడ ఏమైనా అనుభూతులు మీరు చేసుకోండి. అలాగే మీరు పిరమిడ్ కట్టిన తర్వాత ప్రతి నెల పౌర్ణానికి కూడా అక్కడ కొత్తగా ఒక ధ్యానదాతను తీసుకొచ్చి ఆ రోజు ఎంతమంది వచ్చినా వాళ్ళకి ధ్యాన ప్రసాదం అరేంజ్ చేస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దాని గురించి కూడా మన పిఎంసి ప్రేక్షకులకి, పిరమిడ్ మాస్టర్లకి తెలియజేయండి ఒకసారి. యాంటీ కాంగ్రెస్ వాదని, యాంటీ కరప్షన్ మొదటి నుంచి 1962లోంచి నా చిన్నతనం నుంచే నేను స్వతంత్ర పార్టీ, ఆ రోజుల్లో అనకాపల్లి వివి రమణ గారు స్వతంత్ర పార్టీ నాయకులు, అలాగే గౌతలక్ష్మణ్ గారు, ఎన్జి రంగా, వీళ్ళ తాలూకా శిష్యర్కంలో యాంటీ కరప్షన్ అండ్ యాంటీ కాంగ్రెస్గానే వాళ్ళు తీర్చిదిద్దారు. వాళ్ళ తాలూకా శిష్యులు కానీ పార్టీని కానీ అదే నమ్ముకున్నారు. అయితే అలాగా పెరిగిన తర్వాత నాకు 2-3 డిపార్ట్మెంట్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినా ఇంకా కరప్షన్ మనం చెయ్యిపోయినా అక్కడ వాళ్ళ వల్ల రెవెన్యూలో చేయవలసి వస్తుందని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వలేదు. అలాగే 1982లో ఆర్ఈసిఎస్లోని జూనియర్ అసిస్టెంట్గా నేను జాయిన్ అవ్వడం జరిగింది. సో దాని ముందు 1982లోనే కర్నూలులో జూనియర్ అసిస్టెంట్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 4లోని సెలెక్ట్ అయ్యి కర్నూలులో నాకు జాబ్ వస్తే దూరం అవడం వలన కర్నూలు ఇవ్వడం మానేసి అప్పటికే అనకాపల్లి ఆర్ఈసిఎస్లో చేయడం వలన ఉద్యోగం ఇక్కడే కంటిన్యూ చేశాను. అప్పటికి 490 బేసిక్ ఉండేది ఆర్ఈసిఎస్లోని, 425 స్టేట్ గవర్నమెంట్లో ఉండేది బేసిక్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఆ రీత్యా కూడా నేను అనకాపల్లి ఉండిపోయి ఆర్ఈసిఎస్లో మొదటి నుంచి కూడా ఉన్న ఆలోచన ఏంటంటే యాంటీ కరప్షన్ అండ్ యాంటీ కాంగ్రెస్. తదుపరి మిగతా అన్ని ఏ గవర్నమెంట్ వచ్చినా సరే తర్వాత అవి కూడా కరప్టెడ్ అయిపోయాయి ఆ పార్టీలు కూడాను. ఇంకా మనం ఏంటంటే భగవంతుడిని నమ్ముకున్నాం. నేను 1989 నుంచి కూడా దాని ముందు కూడా యాత్రలు చేసిన 12 జ్యోతిర్లింగాలు 36 రోజులు వెళ్ళాను. అలాగే 1992లో 46 రోజులు టూర్ సెలవు పెట్టి, ఉద్యోగాన్ని సెలవు పెట్టి టూర్ చేసేవాడిని. అలాగే దైవభక్తి మొదటి నుంచి కూడా మా నాన్నగారు, మా మేనత్త వీళ్ళందరూ కూడా బద్రీ, కేదారు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు చూడడం,
వాళ్ళ తాలూకా ఫాలోయింగ్ వలన నేను ఆ యాత్రలన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే 4 సార్లు బదరి, కేదార్ ఇవన్నీ కూడా యాత్రలు జరిగాయి. అలాగే 12 జ్యోతిర్లింగాలు అయిపోయాయి 4 సార్లు. అష్టాదశ పీఠాల్లో ఒక శ్రీలంక ఒకటి వెళ్ళలేకపోయాను. అంటే ఎప్పుడు ప్రాప్తం అవుతుందో చెప్పలేను, కానీ అక్కడికి కూడా వెళ్ళాలని ఉంది. తదుపరి మా నాన్నగారు ఎప్పుడు కూడా అన్నదానం చేస్తే మనకి ఫ్యూచర్లో ఇప్పుడు భవిష్యత్తు భగవంతుడు మనకి పూర్తిగా మన యందు కరుణా కటాక్షాలు ఉంటాయి. అన్నింటికంటే విద్యాదానం గొప్పది. జ్ఞానదానం, విద్యాదానం, తదుపరి అన్నదానం. మనం చేయగలిగింది ఏంటంటే విద్యాదానం అంటే మనం ఏ బీఈడి ట్రైనింగ్ టీచర్ అయితే విద్యాదానం చేయగలుగుతాం. జ్ఞాన దానం అయితే ఇప్పుడు మన పత్రిజీ గారి తాలూకా పలుకులు అవనండి, ఆయన తల స్పీచ్ అవనండి, ఆయన చెప్పిన పుస్తకాలన్నీ చదివి మనం జ్ఞానాన్ని దానం చేయొచ్చు. అది అన్నింటికంటే గొప్ప శాశ్వతంగా ఉండిపోయేది ఏంటంటే అదే. అన్నదానం కూడా ఆకలిని అన్నవాడికి పిడికిన అన్నం మనం పెట్టామనుకోండి, ఆడ ఆకలి తీర్చామనుకోండి, ఆ రోజు వాళ్ళ తాలూకా మనసు ప్రశాంతంగా ఉన్న దాని తాలూకా కర్మఫలాన్ని మనం అందుకుంటూ ఉంటాం. ఏ మానవుడైనా సరే కర్మఫలం పుణ్యం. మనం ఎన్ని కోట్లు సంపాదించినా పైకి ఏమి తీసుకెళ్ళాము. మనం తీసుకెళ్ళేది ఒకటి మనం చేసే కర్మలే. పుట్టినప్పుడు ఏం తెచ్చుకోలేదు, పోయేటప్పుడు ఏమి పట్టుకెళ్ళమంటే పుట్టినప్పుడు కూడా మనం కర్మలు మోసుకొని వచ్చాము. ఏ తండ్రికి పుట్టాలన్నా, ఏ తల్లికి పుట్టాలన్నా, ఏ చెల్లి అయినా, బంధువులు బాంధవ్యాలు అన్నీ కూడా పైలోకాల్లో అక్కడ నిర్దేశించుకొని మనం ఈ జన్మరాజ్యం భార్య అవున పిల్లలు ఉన్న కొడుకులు కూతురు అందరూ కూడా మనకి అక్కడ నిర్దేశించిన దాన్ని బట్టే ఇక్కడ వచ్చి ఒప్పందం పడి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతూ ఉంటాం. కాకపోతే ఆ ఫలాన్ని అందరం కూడా అనుభవించవలసిందే. కర్మ ఫలాన్ని తప్పించుకోవడానికి భగవంతునికి అంటే భగవత్ స్వరూపానికి కూడా తరం కాదు. ఇల్లు పోయేటప్పుడు ఏమైనా మనం తీసుకెళ్ళేది ఏదంటే మనం చేసి మంచి పనులే, అట్లా తల కర్మఫలాన్నే మనం తీసుకెళ్ళగలుగుతాం. అదేవిధంగా పౌర్ణమి జ్ఞానం కూడా మనకి పౌర్ణానికి అమావాస్యకి కూడా భూమి మీద చంద్రుని తాలూకా ప్రభావం ఉంటూ ఉంటుంది. సముద్రంలోని అలలు ఎగిసిపడుతూ ఉంటాయి. అంటే ప్రత్యక్షంగా ఎవరైనా చూడాలనుకుంటే సముద్రం ఒడ్డుకి వెళ్తే అమావాస్యకి పౌర్ణానికి కూడా మనం సముద్రం అలలు ఎగిసిపడుతూ ఉంటాయి. అంటే అది ఎంత పవర్ఫుల్ ఉంటుంది, ఎనర్జీ కూడా వస్తూ ఉంటుంది అందువల్లనే సముద్ర స్నానం కూడా మన పూర్వీకులు పౌర్ణమి అమావాస్య స్నానాలు కూడా చేయమంటూ ఉంటారు. అంటే మనకి ఇవన్నీ విశదీకరించి చెప్పరు. కొన్ని పుణ్యతీర్థాలు అలాగే ఇలా అని చెప్పి నదీ స్నానం ఒకటి, ఈ సముద్ర స్నానాలు కూడా దానికే పెట్టారు. అందువల్ల ప్రతి మానవుడు కూడా ట్రెక్కింగు, నదీ స్నానం, సముద్ర స్నానం కూడా చేస్తే మనం అక్కడికి వెళ్ళేసరికి కొంత ఆధ్యాత్మిక చింతన మనం పొందుతాం. ఏ ఒక్కరైనా సరే అది అలవర్చుకుంటే మన జీవితంలో చాలా మంచిది. పౌర్ణమి జ్ఞానం చేయడం వలన ఏంటంటే మనకి పాజిటివ్ ఎనర్జీస్ వచ్చి మైండ్లోని కొన్ని కోటాను కోట్లు జీవకణాలు ఉంటాయి. ఆ జీవకణాలు అన్నీ కూడా మన తదేక దృష్టితో జ్ఞానం చేసినప్పుడు చనిపోయిన జీవకణాలు మళ్ళా ఉత్ప్రేరకం అయ్యి మళ్ళా యాక్టివేట్ అవుతాయి. ఆ యాక్టివేట్ అవ్వడం వల్ల మనలో ఉన్న రోగాలన్నీ కూడా మాయమవుతాయి. అది ఎవరైనా జ్ఞానం కావాలంటే సైంటిస్టులన్నా చెప్తుంటారు, జ్ఞానం చేయడం వల్ల మనలో ఉన్న రుగ్మతలన్నీ పోయి కొత్త కణాలు చేరి మైండ్లోంచి ఆ రోగాలు పోతాయి. ఆ విధంగా 10 మందిని మనం చేరదీసి సత్సంగం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పౌర్ణమి నాడు 100 మంది 80 మంది 60 మంది తక్కువ కాకుండా వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా కలిపి జ్ఞానం చేయడం వలన వాళ్ళ తాలూకా పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా ఆ రూమ్లోని ఉంటుంది. దానివల్ల మన పిరమిడ్లోని కూడా 3 శక్తుల తాలూకా 3 రెట్లు ఈ కాస్మిక్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఆ కాస్మిక్ ఎనర్జీని మన శరీరంలో బాడీలో ప్రవేశించి మనకి ఆనందం ఉత్ప్రేరకం వస్తుంది. అలాగే మైండ్లోని తాలూకా నిర్జీవ కణాలన్నీ పోయి కొత్తగా అన్నీ కూడా ఏర్పడతాయి. ఈ కాస్మిక్ ఎనర్జీ అన్నది అంటే ఇది చెప్తే పూర్తిగా తెలుసుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. కాస్మిక్ ఎనర్జీ అన్నది
మన ప్రపంచంలో అంతం ఇప్పటి వరకు కూడా ఏ సైంటిస్ట్ కానీ ఏ ఋషి కానీ ఎవరు కనుగొనలేదు. ఈ కాస్మిక్ ఎనర్జీ తాలూకా పవర్ ఎక్కడి నుంచి ఉంది, దీని వైశాల్యం ఎంత, దాని తాలూకా ఏంటి కాస్మిక్ అందరూ చెప్పినవి. మన అందరం కూడా కాస్మిక్ ఎనర్జీ అంటాం, కాస్మిక్ అంటాం. అది ఎక్కడ ఉంది, దీనికి అంతం ఎక్కడ ఉందా, ఈ భూమికి ఎక్కడైనా అంతం ఉందా, ఆకాశానికి అంతం ఎక్కడా లేదు. ఏ ఒక్కరు కూడా ఇప్పుడు చంద్రమండలానికి మనకు కనిపిస్తూ ఉంటుంది దూరికి, అలాగే నక్షత్రాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి మిలికి. ఇలా మిల్కీ వేస్ పాలపంతలో మనకి చాలా ఉన్నాయి. ఈ భూమి మీద మనం చూసి అన్నీ కూడా చాలా తక్కువ. భూమికి అవతల ఇంకా ఇలాంటి పాలపంతలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సూర్యమండలాలు, సౌర్యమండలాలు, చంద్రమండలాలు, భూమండలాలు అన్నీ కూడా చాలా ఎక్కువ. అవన్నీ ఎప్పటికీ మనం చూడగలుగుతామంటే మన ఋషీశ్వరులు ఎవరైనా మళ్ళా పూర్తిగా జ్ఞానం చేసి యోగం వల్లనే చూడగలుగుతారు. మనం ఋషీశ్వరులందరూ కొన్ని వేల సంవత్సరాలు ఇప్పటికీ అవతార్ మహర్ బాబాజీ 5,000 సంవత్సరాల నుంచి హిమాలయాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకా నేత్ర ద్వారా ఎక్కడెక్కడ ఏటేటి ఉన్నాయో అన్నీ కూడా తెలుసుకోగలుగుతున్నారు. శంబాల హిమాలయ పర్వతాల్లోనూ ఉంది, అక్కడ ఎలియన్స్ ఉంటున్నారు, వాళ్ళకి తెలుస్తుంది. ఇలాంటి ఏంటంటే దేవతలు అని మనం అంటాం, ఎలియన్స్ అని వాళ్ళు అంటారు. ప్రపంచంలో అన్ని మతాల వారు కూడా శంబాల గురించి శోధించడం, దాన్ని లోపలికి వెళ్తారని ఎంతోమంది ప్రయత్నించిన శంబాలలోకి ఎవరో వెళ్ళలేకపోయారు. ఇప్పటివరకు కూడాను ఎక్కడున్నదో వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు ఇంకాను. ఇదంతా ఊహోదు కాదు. అందరూ కూడా యోగులందరూ కూడా అది ఒక మహానగరం, హిమాలయ పర్వతాల్లో ఎవరెస్ట్ శిఖరం దగ్గరలో ఉంది, మానస సరోవరం దగ్గరలోని. దాని గురించి ఇంకా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీ రామలక్ష్మి పిరమిడ్ ధ్యాన కేంద్రం అనకాపల్లి ఉత్తరాంధ్ర అమ్మవారి సన్నిధి పక్కన చేసి ఎంతో అద్భుతంగా నిర్మాణం చేసి ఉన్నారు రామలింగ స్వామి గారు. ఎవరు ఉత్తరాంధ్ర నుంచి ఎవరు వచ్చినప్పుడు, భక్తులు వచ్చినప్పుడు కూడా ఎనీ టైం ఎప్పుడు కూడా ఆ పిరమిడ్ తీసే ఉంటుంది. మన అమ్మవారి కోవల దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది. కనిపించలేని పక్షంలో రామలింగ స్వామి గారి పిరమిడ్, శ్రీ రామలక్ష్మి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని అక్కడ అడిగితే ఎవరైనా చెప్తారు. ఆ నూకాలమ్మ భక్తులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పటికీ అమ్మవారి దర్శనానికి వచ్చి ఆ పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేసుకోవాలని మన పిఎంసి ప్రేక్షకులకి, అలాగే మన పిరమిడ్ మాస్టర్లందరినీ కూడా ఈ యొక్క సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే ప్రతి పౌర్ణానికి కూడా ఎంతమంది వచ్చినప్పటికి కూడా ధ్యాన ప్రసాదం అరేంజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి పౌర్ణానికి కూడా ఒక కొత్త ధ్యానదాత ఇటు వైజాగ్ అవనివ్వండి కొత్తగా తీసుకొచ్చి వాళ్ళ నుంచి ఎంతో ఆత్మజ్ఞానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కూడా ప్రతి పౌర్ణానికి కూడా 10 నుంచి 4 వరకు క్లాస్ జరుగుతుంది. సజ్జన సాంగత్యం, ఆత్మ సందేశం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ రామలింగ స్వామి గారు.